బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా మంగళాపురం అని ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. పచ్చని చెట్లు, నిండుగా ప్రవహించే కాలువలతో ఆ ఊరు ఎంతో కళకళలాడుతూ ఉండేది. ఆ ఊరిలో రామనాథం అనే రైతుండేవాడు. అతని భార్య పేరు సుమతి. అతనికి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 10 ఎకరాలు అత్యంత సారవంతమైన పొలం ఉంది. కాని రామనాథం పరమసోమరి. తెల్లవారుజామున కోడి కొయ్యక ముందే ఊరంతా పొలం పనులకెళ్తుంటే రామనాథం మాత్రం సూర్యుడు నెత్తిమీదకొచ్చే వరకు గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. ఒకరోజు రామనాథం తన ఇంట్లో అప్పుడే నిద్రలేస్తూ ఆవలిస్తూ, ఆహా! ఈరోజు గాలి అంత చల్లగా వీస్తుంది. ఇలాంటి ఆహ్లాదకరమైన సమయంలో పొలానికి వెళ్ళి ఆ బురదలో మట్టిలో చెమట కార్చడం అవసరమా? ప్రాణం హాయిగా ఉన్నప్పుడు పక్కనే ఉన్న చింత చెట్టు నీడన కాసేపు కునుకు తీస్తే ఎంత హాయిగా ఉంటుంది. పని ఎక్కడికి పోతుంది? రేపు చూద్దాంలే. యావండి, మీరిలా రేపు రేపు అంటూ కాలం గడిపేస్తున్నారు. సూర్యుడు నడినెత్తుకొస్తున్నాడు. పక్కింటి సోమయ్య గారు అప్పుడే తన పొలం దున్నడం కూడా పూర్తి చేసి భోజనం చేయడానికి ఇంటికి వస్తున్నారు. మన పొలం మాత్రం ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో ముళ్ళ పొదలతో నిండి అడవిలా మారుతోంది. ఆ భూమిని చూస్తుంటే నాకు ఏడుపు వస్తోందండి. మన సొంత పొలాన్ని ఇలా బంజరు భూమిలా వదిలేస్తే ఆ భూమాత శాపం మనకు తగలదా? నువ్వు ఎప్పుడు ఇంతే సుమతి. నీకు ఆ మట్టి గొడవ తప్ప మరే లోకం తెలీదు. అదృష్టం అనేది ఒకటి ఉంటుంది, అది రాసి పెట్టుండాలి. ఆ అదృష్ట దేవత మన తలుపు తట్టినప్పుడు కష్టపడకుండానే సిరి సంబంధులు వాటంతట అవే వస్తాయి. కష్టపడేవాడు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. అప్పటి వరకు ఈ ప్రశాంతతను ఆస్వాదించనివ్వు. నన్ను విసిగించకు. రామనాథం నెమ్మదిగా ఊరి అరుగు మీదకి చేరాడు. అక్కడ అతని స్నేహితుడు గోపాలం అప్పటికే వేచున్నాడు. వారిద్దరి ఉద్దేశం ఒక్కటే, ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఊరిలో ఏం జరుగుతోంది అని కబుర్లు చెప్పుకోవడం. రారా రామనాథం, నీకోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. ఇవాళ ఊరి చివరి చెరువు దగ్గర ఎవరో కొత్త జ్యోతిషులు వచ్చారట. ఆయన ముఖం చూసి ఎవరికి ఎప్పుడు అదృష్టం పడుతుందో, ఎవరికి నిధి దొరుకుతుందో ఇట్టి చెప్పేస్తున్నారట. వెళ్దామా మరి? జ్యోతిష్లా? అయితే ఆలస్యం ఎందుకు గోపాలం, తప్పకుండా వెళ్దాం. నా జాతకంలో ఎప్పుడు రాజయోగం ఉందో కనుక్కోవాలి. ఈ దారిద్ర్యం ఎప్పుడు తప్పుతుందో, శ్రమ పడకుండా ధనం ఎలా వస్తుందో ఆయన అయినా చెప్తాడేమో చూద్దాం. కాయా కష్టం చేసే రాత నా నుదుట లేదని నా గట్టి నమ్మకం. అలా అనుకుంటూ వారిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో సోమయ్య ఎదురయ్యాడు. సోమయ్య ఒళ్లంతా బురదతో నిండి ఉంది. భుజాన నాగలుంది. ఏమిటి రామనాథం, ఈ ఎండలో గోపాలంతో కలిసి ఎక్కడికో బయలుదేరారు? ఈ సమయం జాతకాలు చూడ్డానికో కబుర్లు చెప్పుకోవడానికో కాదు. ఆకాశం వంక చూడు, మబ్బులు కమ్ముకుంటున్నాయి. వాన పడితే విత్తనాలు చల్లడానికి నీ పొలం సిద్ధంగా ఉండాలి కదా. నీ 10 ఎకరాలు ఇంకా దున్ననే లేదు. ఆ గడ్డిని చూస్తుంటే పొలం ఉన్నట్టే లేదు. సోమయ్య, నీ నీతులు నీ దగ్గరే ఉంచుకో. నీలాగా బురదలు పుల్లుతూ ఎండలు ఎండిపోవడం నా వల్ల కాదులే. మా తాత ముత్తాతలు సంపాదించిన 10 ఎకరాల ఆస్తి మాకుంది. అది యాడికి పోదు. పంట వేయడానికి ముహూర్తం ఒకటి ఉంటుందిలే. అదొచ్చినప్పుడు నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను గాని నువ్వు వెళ్ళెళ్ళు. రామనాథం మరియు గోపాలం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ జ్యోతిష్యుడు రామనాథం చేయి చూసి, నాయనా, నీ జాతకంలో శ్రమ పడడం అనేదే లేదు. కానీ నువ్వు కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఇది విన్న రామనాథం వీడికేం తెలీదు అని విసుగ్గా ఇంటికొచ్చాడు. అలా రోజులు వారాలయ్యాయి. వర్షాలు పడి ఊరంతా పచ్చగా మారుతుంటే రామనాథం ఇంట్లో మాత్రం దారిద్ర్యం తాండవిస్తోంది. కనీసం గంజి కాచుకోవడానికి కూడా గింజల్లేని పరిస్థితి ఏర్పడింది. గత్యంతరం లేక భార్య సుమతి పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు గాజులను కూడా అమ్మేశాడు. చివరికి ఆదనం కూడా అయిపోవడంతో ఊరిలో కఠినమైన వ్యక్తిగా పేరు పొందిన వడ్డీ వ్యాపారి భద్రయ్య దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అక్కడున్న భద్రయ్య రామనాథంతో ఇలా అంటాడు. ఏం రామనాథం, నీ గురించి నాకు తెలియంది కాదు. నీకు అప్పివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు గాని పాత బాకీలు ఇంకా కొండలా పేరుకుపోయిన్నాయే. ఈసారి నీకు ధనం కావాలంటే నీకున్న 10 ఎకరాల పొలం పత్రాలు నా దగ్గర తాకట్టు పెట్టాలి. ఒకవేళ వచ్చే పంట కాలానికి నువ్వు గనక ధనం తిరిగి చెల్లించకపోతే ఆ పొలం నా సొంతం అవుతుంది. ఆలోచించుకో. రామనాథం బిక్కుమొహం వేశాడు. సరే భద్రయ్య గారు, పరిస్థితి బాగలేదు కాబట్టి మీరు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడైతే కొంత ధనం ఇవ్వండి. ఈసారి ఎలాగలా పంట పండిస్తాను. అప్పుడు భద్రయ్య దగ్గర ధనం తీసుకున్న రామనాథం ఆ ధనంతో ఎరువులు, విత్తనాలు కొని పొలం పనులు మొదలు పెట్టాల్సింది పోయి
మళ్ళీ తన పాత స్నేహితులతో కలిసి విందులు వినోదాలంటూ కాలక్షేపం చేసాగాడు. సుమతి ఏమో కన్నీరు మున్నీరుగా ఏడ్చినా అతనిలో మార్పే రాలేదు. పొలం పత్రాలు తాకట్టు పెట్టారన్న విషయం తెలిసిన సుమతి ఇక లాభం లేదని ఊరి పెద్ద రంగయ్య గారి దగ్గరికి వెళ్లి తన ఆవేదనను వెళ్ళగక్కింది. రంగయ్య గారు, మీరు మా ఊరికే పెద్ద దిక్కు. మా వారు సోమరతనంతో మనకున్న ఏకైక ఆధారాన్ని కూడా పాడు చేస్తున్నారు. ఉన్న 10 ఎకరాల పొలాన్ని భద్రయ్య దగ్గర తాకట్టు పెట్టారు. ఈ ఏడాది పంట పండకపోతే ఆ పొలం చేజారిపోతుందయ్యా. మేము వీధిన పడతాం. ఆయన మార్చే మార్గం ఏదైనా మీరే ఆలోచించాలి. ఆయనకు శ్రమ అంటే భయం, కానీ అదృష్టం మీద ఆశ ఎక్కువ. దిగులు పడకు సుమతి. మీ వారు సోమరి మాత్రమే కాదు, అతనికి అత్యాశ కూడా మెండుగానే ఉంది. ఆ అత్యాశని ఆయుధంగా చేసుకొని అతన్ని సరైన మార్గంలోకి తెస్తాను. నువ్వు వెళ్ళి రేపు ఉదయాన్నే రామనాథాన్ని నా దగ్గరికి పంపు. నేను ఒక చక్కని ఉపాయం ఆలోచించాను. మరుసటి రోజు రామనాథం భయంగా రంగయ్య గారింటికి వెళ్ళాడు. రా రా రామనాథం, నీకోసమే ఎదురు చూస్తున్నారు. నీ అదృష్టం పండినట్టే ఉంది. మీ తాతగారి చనిపోయి కొన్ని రోజుల ముందు రహస్యంగా నాతో ఒక మాట చెప్పారు. మీ 10 ఎకరాల పొలంలో పూర్వీకులు తెచ్చిన అపారమైన బంగారు నాణాల నిధి ఒక చోట ఉందట. ఆ నిధి ఎక్కడుందో ఆయన మర్చిపోయారు గాని అది భూమికి 3 అడుగుల లోపల దాచబడుందని మాత్రం చెప్పారు. అది దొరకాలంటే పొలాన్ని ఏ మూల కూడా వదలకుండా లోతుగా తవ్వాలి. రామనాథం కళ్ళు వెలిగిపోతూ, నిదా బంగారు నాణాలా? రంగయ్య గారు, ఇది నిజమేనా? నా పొలంలోనే ఉందా? అవును రామనాథం, కానీ ఒక షరతు. ఇది ఎవరికి తెలియకూడదు. తెలిస్తే ఆ నిధి మాయమైపోతుంది. నువ్వొక్కడివే ఎవరికి తెలియకుండా రాత్రి బవలు కష్టపడి పొలాన్ని దున్నాలి. అప్పుడే ఆ నిధి నీకు దక్కుతుంది. రేపటి నుంచే మొదలెట్టు. అలా నిధి మాట వినగానే రామనాథం ఒంట్లో ఎక్కడలేని శక్తి వచ్చేసింది. సోమరితనం ఆవిరైపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకే ఊరి జనం నిద్ర లేవకముందే నాగలి పట్టుకుని పొలానికి చేరుకున్నాడు. ఒక్క అడుగు తవ్వడం మొదలెట్టాడు. ఊరి జనం తెల్లవారి లేచి చూసేసరికి రామనాథం పొలంలో శ్రమిస్తూ కనిపించాడు. అప్పుడే అక్కడికొచ్చిన పురోహితుడు శివయ్య రామనాథంతో ఇలా అంటాడు. ఏమిటి రామనాథం, ఏకంగా పొలంలోకి దిగిపోయావు? ఏదైనా పెద్ద యజ్ఞం చేస్తున్నావా ఏంటి? ఎంతటి మార్పు నీలో ఎప్పుడు చూడలేదు. అదేం లేదు శివయ్య గారు, మనసులో ఏదో మార్పు వచ్చింది. కష్టపడాలనిపించింది. పుణ్యం వస్తుందని తవ్వుతున్నాను. మీరెళ్ళండి, నాకు ఇక్కడ చాలా పనుందిలేండి. అలా అనగానే శివయ్య వెళ్ళిపోతాడు. అప్పుడు రామనాథం ఉదయం నుంచి సాయంత్రం వరకు మడమ తిప్పకుండా మట్టిని తవ్వుతూనే ఉన్నాడు. 1 ఎకరం 2 ఎకరాలు పొలం అంతా దున్నడం పూర్తయిపోయింది. నిధి కోసం ఆశతో ఆకలిని అలసటని కూడా లెక్క చేయలేదు. తనకి తోడుగా తన రహస్యం ఎవ్వరికీ చెప్పని వీరయ్యను పిలిచాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వీరయ్య రామనాథంతో ఇలా అంటాడు. అయ్యా రామనాథం గారు, మీరింత కష్టపడడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. భూమిని అద్దంలా తీర్చిదిద్దారు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, నేల మెత్తగా ఉంది. ఈ సమయంలో విత్తనాలు జల్లితే బంగారు లాంటి పంట పండుతుంది. అలా అనుకుంటూనే 10 ఎకరాలు పూర్తిగా దున్నడం అయిపోయింది. రామనాథం చేతులు కాయలు కాసాయి, కాళ్ళు వాచిపోయాయి. కాని ఎక్కడా బంగారు నిదే దొరకలేదు. నిరాశ కోపంతో రంగయ్య గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రంగయ్య గారు, మీరు చెప్పినట్లు పొలమంతా గాలించాని పిచ్చి కుక్కలా తవ్వారు, కానీ ఎక్కడ నిధి జాడే లేదు. మీ మాట నమ్మి నేను ప్రాణాలు పోయేలా కష్టపడ్డాను. నన్ను ఇలా మోసం చేయడం మీకు తగునా? రామనాథం, కంగారు పడకు. నిధి దొరకలేదని బాధపడకు. నువ్వు పొలాన్ని ఇంత అద్భుతంగా సిద్ధం చేశావుగా. నేలంతా సారవంతంగా ఉంది. ఇప్పుడు ఆకాశం నుంచి వర్షపు జల్లులు కురుస్తున్నాయి. మంచి విత్తనాలు తెచ్చి జల్లు. భూమాత కడుపులో ఉన్న అసలైన నిధి అప్పుడు బయటకొస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టు. అది విన్నాక రామనాథం చేసేదేమీ లేక ఎలాగో పొలం దున్నుంది కదా అని విత్తనాలు చల్లాడు. ఎన్నడూ లేనంతగా ఆ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పొలమంతా పచ్చని తోరణంలా మారి ధాన్యపు కంకులతో ఊగిపోయి సాగింది. ఊరిలో అందరికంటే గొప్ప పంట రామనాథం పొలంలోనే పండింది. ఆ పంటని చూసి సోమయ్య కూడా ఆశ్చర్యపోయాడు. రామనాథం, నీ పొలం ఈ ఏడు ముచ్చటగా ఉంది. ఇంతటి పంట మా తరంలో ఎవ్వరూ పండించలేదు సుమీ. నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. అలా ఉండగా పంట చేతికొచ్చేసింది. ఆ ధాన్యాన్ని అమ్మి వచ్చిన ధనంతో మొదటగా భద్రయ్య అప్పు వడ్డీతో సహా తెచ్చి తన భార్యకు కొత్త ఆభరణాలు కూడా కొన్నాడు.
ఏవండి, రంగయ్య గారు చెప్పిన బంగారు నిధి ఇదేనండి. మీరు కష్టపడితే మన పొలమే మనకు బంగారం లాంటి ఆదాయాన్ని ఇచ్చింది. ఇది కష్టార్జితం. దీనికి సాటి ఏదీ లేదు. అవును సుమతి, నీది అనే ఆశ నన్ను కదిలించినా ఆ శ్రమలో ఉన్న తృప్తి నాకు ఇప్పుడే తెలిసింది. రంగయ్య గారు నాలోని సోమరితనాన్ని వదిలించడానికి ఆ నిధి కథ చెప్పారు. నిజమైన నిధి మన శ్రమలోనే ఉందని గ్రహించాను. అలా అప్పటినుంచి రామనాథం అరుగుల మీద కూర్చోవడం, జ్యోతిష్యుల చుట్టూ తిరగడం పూర్తిగా మానేశాడు. తెల్లవారుజామున లేచి తన పొలానికెళ్లడం, తన సొంత పొలాన్ని ప్రాణంలా చూసుకోవడం అతని దినచర్యగా మారిపోయింది. గోపాలం వచ్చి కబుర్లు చెప్దామన్నా పనుంది అంటూ సున్నితంగా తిరస్కరించేవాడు. మంగళాపురం గ్రామంలో రామనాథం ఇప్పుడు ఒక ఆదర్శ రైతు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? సోమరితనం మనిషికి సంఖ్యలేస్తుంది, కాని శ్రమ ఆ సంఖ్యలను తెంచుతుంది. మన దగ్గర ఉన్న సొంత పొలంని నమ్ముకుని కష్టపడితే అదృష్టం మన వెంటే నడుస్తుంది. శ్రమయే అన్నింటికంటే గొప్ప. రామాపురం అనే చిన్న పల్లెటూర్లో సాయంకాలం 5:30 రఘు బండి చుట్టూ జనం కిక్కిరిసి ఉన్నారు. సువాసన వీధి మొత్తం వ్యాపించింది. పక్కనే ఉన్న సాంబయ్య చాయ్ కొట్టు నుంచి అంతా గమనిస్తున్నాడు. రఘు పెద్దగా కేక వేస్తూ, అయ్యో అయ్యో, దయచేసి తోసుకోవద్దు. నాణ్యతతో వండే వంటకం, అద్భుతమైన రుచి. ఆగండి ఆగండి, అందరికీ దొరుకుతాయి. నా దగ్గర పకోడీ అయిపోవడం అంటూ ఉండదు. అన్నా, నాకు అరకిలో సంచి తొందరగా ఇవ్వండి. ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తున్నారు. తొందరే ఉంది, మీరు వరుసలో ఉన్నారు. మీ వంతు వచ్చినప్పుడే వస్తుంది. తొందరగా కావాలంటే ఇంట్లో వండుకోండి. మా వంట నైపుణ్యం వేరు. ఈ నూనె చూసారా? ప్రతిరోజు కొత్త నూనె. నాణ్యతకి నేను అస్సలు రాజీ పడ్ను. మావయ్య, నిన్నటికంటే ఈరోజు ధర మరీ పెంచేశారు కదా. కిలో ధర 300 రూపాయలైంది. ఇది కాస్త ఎక్కువ అనిపించట్లేదా? నేను చెప్పాను కదా, ఇది వీధిలో దొరికే సాదా పకోడీ కాదు. ఇది రాజభోగం లాంటి రుచి. నాణ్యత కావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ రుచి కోసమే మీరు నా దగ్గర వరుస కడుతున్నారు. ఇష్టం లేని వాళ్ళు తక్కువ ధరల కోసం వీధి చివర్లో ఉన్న మిగతా బండ దగ్గరికి వెళ్ళొచ్చు. నేనెవర్ని బలవంతం చేయను. సరే సరే, 1/4 కిలో ఇవ్వండి. రఘుగారు, మీ రుచికి దండం పెట్టాలి, కాని మీరు వినియోగదారులతో మాట్లాడే తీరు అస్సలు బాలేదండి. మీరు ప్రతి వినియోగదారుణ్ణి చిన్న చూపు చూస్తున్నారు. మీరు కాస్త మర్యాదగా మాట్లాడితే మీకేం పోతుంది? నా పని పకోడీలు వండటం. నా వంటకం గురించి మాట్లాడండి. నా ప్రవర్తన గురించి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా వ్యాపార రహస్యాలు నాకు తెలుసు. రుచి ఉంటే చాలు, జనం అదే వస్తారు. నేనెవరి మెప్పు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. నా పకోడీలు ఇష్టం లేకపోతే వెంటనే వేరే చోటు చూసుకోండి. బలవంతం ఏం లేదు. ఇక వెళ్ళండి. లలిత కోపంగా వెనుతిరిగి వెళ్ళిపోతూ సురేష్తో మెల్లగా, "హ్, ఎంత రుచుంటే ఏం లాభం? మాట మంచితనం మర్యాద లేకపోతే ఈయన పొగరు ఎప్పటికైనా ఇన్ని ముంచుతుంది. కొంచెం మర్యాద నేర్చుకోండన్నా." ఆ తర్వాత రాత్రి 8 గంటలకు రఘు దుకాణం మూసేస్తున్నాడు. సాంబయ్య కొట్టు వద్ద సురేష్, లలిత చాయ్ తాగుతున్నారు. సాంబయ్య చాయ్ కొట్టు యజమాని ఇలా అంటాడు. లలితమ్మా, సురేష్ గారు, ఏంటమ్మా ఈ రోజు రఘు అంత కోపంగా ఉన్నాడు? ఎప్పుడూ ఇంతేనా? సాంబయ్య అన్నా, అతను రోజురోజుకి అహంకారంతో పోతున్నాడు. రుచిని అడ్డు పెట్టుకుని జనాన్ని కేవలం డబ్బు సంపాదించే యంత్రాలుగా చూస్తున్నాడు. మేము వినియోగదారులమా లేక బానిసలమా అర్థం కావడం లేదు. నిజమే అన్నా, 100 రూపాయల పకోడీ కొంటే 100 మాటలు చెప్తాడు. నేనందుకే రోజు తక్కువ తీసుకుంటున్నాను. నా తల్లి నాకు నేర్పిన మొదటి గుణపాఠం మర్యాద. రఘుకా మర్యాదే లేదు. నాణ్యత అతని బండిలో ఉంది కాని మంచితనం మాత్రం అతని మనసులో లేదు. నేను కూడా చూస్తున్నానయ్యా. ఇన్ని రోజులు తన రుచి, తన పేరే అతన్ని నిలబెట్టాయి. కాని వ్యాపారంలో రుచి ఒక్కటే కాదు కదా, మనిషి ప్రవర్తన కూడా ముఖ్యమే. ఈ ఊర్లో అతనికి పోటీ లేదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాడు. పోటీ వస్తే అప్పుడు తెలుస్తుంది ఈయనకి. నీ నోట్లో పంచదార పడాలమ్మా. కొద్ది రోజులు గడిచాక అదే వీధిలో రఘు దుకాణం నుంచి కొద్ది దూరంలో వెంకటేశ్ అనే కొత్త యువకుడు ఒక చిన్న పకోడీ దుకాణాన్ని ప్రారంభించాడు. వెంకటేష్ బండి శుభ్రంగా కొత్తగా ఉంది. నమస్కారమండి. స్వాగతం స్వాగతం. కొత్తగా పకోడీ బండి పెట్టాను. దయచేసి ఒక్కసారి రుచి చూడండి. మీకు నచ్చినంతే తీసుకోండి. నచ్చకపోతే డబ్బులు ఇవ్వనవసరం లేదు. వెంకటేష్ తయారు చేసిన పకోడీలు కొంచెం తక్కువ రుచిగా ఉన్నా
ధర చాలా సరసంగా ఉంది. సురేష్ వెంకటేష్ దగ్గరకొచ్చి, ఏమబ్బాయ్ కొత్తగా పెట్టావు? ఏం చేస్తావు? నా పేరు వెంకటేష్ అండి. రుచి కొంచెం కొత్తగా ఉంటుంది. మా అమ్మగారు నేర్పిన పాత పద్ధతిలో చేస్తున్నాను. ఈరోజే ఆరంభం కాబట్టి పావు కిలోపై 10% తక్కువకిస్తున్నాను. ఆ రుచి బానే ఉంది. రఘు పకోడీ అంత ఘాటుగా లేకపోయినా ఇంట్లో చేసినట్టు హాయిగా ఉంది. పావు కిలో కట్టుంచండి. ధన్యవాదాలు సురేష్ గారు. మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలు. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటేనే నేను నిలబడగలను. నన్ను పేరు పెట్టి పిలిచావే? అవునండి, వచ్చిన ప్రతి కొనుగోలుదారుణ్ణి నేను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. మాకు మీరు కేవలం కొనుగోలుదారులు కాదు, దైవంతో సమానం. కొద్ది రోజులు గడిచాయి. వెంకటేష్ బండి వద్ద మెల్లగా రద్దీ పెరుగుతోంది. రఘు బండి వద్ద కొనుగోలుదారులు తగ్గుతున్నారు. లలిత వెంకటేష్ బండి దగ్గరకొచ్చి సంతోషంగా, వెంకటేష్, మీ పకోడీలు చాలా బావుంటున్నాయి. నా కొడుకు కోసమని వచ్చాను. అరకిలో కట్టి ఉంచండి నాయనా. అక్కా, ఇదిగో పిల్లలు ఇష్టపడతారని ఈ 2 అదనంగా. సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు వెంకటేష్. నువ్వు చూపించే మర్యాద, ప్రేమ చాలా గొప్పవి. మేం కష్టపడిన డబ్బులకు రుచి, మర్యాద రెండూ దక్కుతున్నాయి. రాత్రి 7 గంటలు. సాంబయ్య టీ కొట్టు వద్ద లలిత టీ తాగుతోంది. రఘు దుకాణం వద్ద జనం లేరు. లలితమ్మా, చూసావా? రఘు బండి ఈరోజు సగం ఖాళీగా ఉంది. వెంకటేష్ బండి దగ్గర జనం బారులు తీరారు. అవునన్నా, రుచిని అడ్డు పెట్టుకుని గర్వంగా మాట్లాడితే ఏమవుతుందో రఘుకిప్పుడు అర్థమై ఉంటుంది. పకోడీ రుచి కొంచెం ఎక్కువ బావుంటే ఏం లాభం? ఈయన పొగర్ని భరించడం కంటే వెంకటేష్ దగ్గర కొంచెం తక్కువ రుచి ఉన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడుతున్నాడు. అది చాలదా? వెంకటేష్ చాలా తెలివైనవాడమ్మా. అతను కేవలం పకోడీనే అమ్మట్లేదు, వినియోగదారులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకుంటున్నాడు. మనిషిని మనిషిగా గౌరవించే పద్ధతిని అమలు చేస్తున్నాడు. అతను నాణ్యత కంటే మంచితనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. రఘు వ్యాపారం 70% తగ్గింది. రఘుకు భయం పట్టుకుంది. రఘు కోపంగా తనలో తాను, ఏంటిది? ఆ కొత్త కుర్రాడి బండి దగ్గర ఇంత రద్దీనా? నా రుచిని మించిపోయిందా? నా తల్లి నేర్పిన రహస్య వంటకాల్ని మించి ఏముంది వీడి దగ్గర? వీడేదో మోసం చేస్తున్నాడు. లేకపోతే ఈ ఊరి జనం నా రుచిని వదిలి వెళ్లరు. రఘు ఒక రాత్రి వెంకటేష్ బండి దగ్గరికి వెళ్తాడు. వెంకటేష్ పకోడీలు వండడానికి తయారీ చేసుకుంటున్నాడు. అబ్బాయ్, బాగానే రద్దీ చేస్తున్నావు. దేంతో చేస్తున్నావు పకోడీలు? నా దగ్గరకొచ్చి నేర్చుకుంటే ఇంకా బావుంటుంది. వెంకటేష్ వినయంగా చిరునవ్వుతూ, అన్నా, నమస్కారం. మీరీ ఊర్లో నా గురువు లాంటివారు. మీ అంత రుచి నాకెక్కడిది? నేను రుచితో కాదు, కేవలం వినయంతోనే వ్యాపారం చేస్తున్నాను. ప్రజలకు మర్యాద ఇస్తున్నాను. మీలాగా నాణ్యమైన పకోడీలు తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆపు నీ వినయపు మాటలు. నాణ్యత విషయంలో రాజీపడి ధరలు తగ్గించి జనాల్ని ఆకర్షిస్తున్నావు నువ్వు. నేను రేపట్నుంచి నా ధరని ఇంకా తగ్గిస్తాను. నా పకోడీల రుచి ముందు నీదెంత? రఘు ఆ రోజు రాత్రి ఇంటికెళ్లి పకోడీల్లో నాణ్యతను తగ్గించి ధరల్ని 50% తగ్గిస్తాడు. మరుసటి రోజు, అన్నా, ధర బాగా తగ్గించావు. ఏమైంది? అవును, ఈ రోజు నుంచి తక్కువ ధరలకే ఇస్తున్నాను. సురేష్ పకోడీ కొనుక్కొని తింటాడు. ఛీ, ఏంటి రుచి? నిన్నటి రుచి లేదు. మసాలా తక్కువైంది. నూనె పాతది వాడినట్టుంది. ధర తగ్గించేసి నాణ్యతను కూడా తగ్గించేశావు. సురేష్ వెంటనే వెంకటేష్ దగ్గరికి వెళ్లి పకోడీలు కొంటాడు. లలిత రఘున్ చూసి సాంబయ్యతో, చూసావా అన్నా, ధర తగ్గించినా ప్రయోజనం లేదు. రుచి తగ్గితే ఆయన్ని ఎవ్వరూ నమ్మరు. ఆయనిప్పుడు అహంకారాన్ని వదిలేసి ఆశకు లొంగిపోయాడు. రఘు బండి వద్ద జనం మళ్లీ తగ్గిపోతారు. వెంకటేష్ బండి వద్ద రద్దీ పెరుగుతుంది. మరుసటి రోజు సాయంత్రం రఘు బండి వద్ద ఈగలు కూడా లేవు. వెంకటేష్ దుకాణం రద్దీగా నవ్వులతో నిండి ఉంది. రఘు బండి వద్ద ఖాళీ కుర్చీలో కూర్చొని తీవ్రమైన విచారంతో ఆలోచిస్తాడు. అంతా పోయింది. నా పేరు, వ్యాపారం, చివరికి నా ఆత్మగౌరవం కూడా. నేనెంత పెద్ద తప్పు చేశాను. నాణ్యత నా దగ్గర ఉందని గర్వపడ్డాను. కాని నాణ్యతంటే కేవలం రుచిలో మాత్రమే కాదు, అది నేను ఉపయోగించే పదాల్లో, నేను కొనుగోలుదారులకిచ్చే గౌరవంలో ఉండాలి.
నా తల్లి నాకు వంట నేర్పింది. అలాగే మనిషిని ప్రేమించడం కూడా నేర్పింది. ఆ ప్రేమను నేను గర్వంతో నాశనం చేసుకున్నాను. నా రుచి కొనుగోలుదారులను నా దగ్గరికి తీసుకురావడానికి సహాయపడింది. కాని నా దురుసు ప్రవర్తన వారు పారిపోయేలా చేసింది. వెంకటేష్ చేసే పకోడీలు రుచిలో నా పకోడీల కంటే కొంచెం వెనకబడి ఉన్నా మనిషిగా అతను మాత్రం ముందున్నాడు. అందుకే ఈరోజు అతను గెలిచాడు. ఇదంతా నాకు దక్కిన శిక్ష. రఘు నిస్సత్తువుగా లేచి వెంకటేష్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. రాత్రి 9 గంటలు. వెంకటేష్ తన బండిని శుభ్రం చేసుకుంటున్నాడు. అప్పుడు రఘు మెల్లగా అతని దగ్గరికి వస్తాడు. వెంకటేష్, నన్ను క్షమించు. అన్నా, మీరేంటిలా? కూర్చోండి. ఏదైనా సమస్య వచ్చిందా? సమస్య నీవు కాదు, నేను. నా అహంకారం నన్ను నాశనం చేసింది. నేను నా రుచి చూసి ఎంత గర్వపడ్డానో అంతకంటే 10 రెట్లు ప్రజల్ని అవమానించాను. నేను మూర్ఖుణ్ణి. కష్టపడి సంపాదించిన పేరుని నా ప్రవర్తనతో పోగొట్టుకున్నాను. మొన్న ధరలు తగ్గించి నాణ్యత కూడా తగ్గించి నీతో పోటీ పడాలని చూశాను. అది కూడా విఫలమైంది. ఈరోజు నేను ఓడిపోయాను. నా దుకాణంలో ఒక్క పకోడీ కూడా అమ్ముడవలేదు. ఈ ఓటమి కారణం నా రుచి కాదు, నా పొగరు. నువ్వు నాకు వ్యాపారంలోనే కాదు, జీవితంలో కూడా గొప్ప గుణపాఠం నేర్పించావు. అన్నా, నేను మీకంటే చిన్నవాణ్ణి. నన్ను క్షమించమని అడక్కండి. మీ పకోడీల రుచి అద్భుతం. నిజం చెప్పాలంటే మీ రుచి ముందు నాది ఏమాత్రం సరిపోదు. కానీ అన్నా, వ్యాపారం అనేది ఒక కళ. ఇందులో నాణ్యత ఒక భాగం మాత్రమే. మిగతా భాగం ప్రేమ, మర్యాద, నమ్మకం, వినియోగదారులు. మన దగ్గర కొనేది కేవలం పకోడీని కాదు, మనలో మంచితనాన్ని కూడా వాళ్ళు చూడాలని కోరుకుంటారు. మీరా మంచితనాన్ని చూపించడం మానేశారు. నువ్వు చెప్పేది అక్షరాల నిజం వెంకటేష్. నేను నమ్ముతున్నాను. నువ్వు ఈ రోజు నుంచి నా గురువ్వి. అయ్యయ్యో, అలా అనకండన్నా. ఇప్పుడు మీరు నేను స్నేహితులం. ఈ ఊరి జనం మీ పకోడీల రుచిని మర్చిపోలేదు. మీరు మర్యాదగా మాట్లాడి సరసమైన ధరలు పెడితే మళ్ళీ మీ బండి వద్ద జనం వరుస కడతారు. మీరు మళ్ళీ వ్యాపారం ప్రారంభించండి. నువ్వు నాకు దారి చూపిన దేవుడివి. నేను రేపట్నుంచి నా ప్రవర్తన మార్చుకుని నా వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను. వారం రోజుల తర్వాత రఘు బండి కొత్తగా శుభ్రంగా ఉంది. ధరలు సరసంగా ఉన్నాయి. రఘు చిరునవ్వుతో ప్రతి కొనుగోలుదారుణ్ణి పలకరిస్తున్నాడు. సాంబయ్య చాయ్ తాగుతూ నవ్వుతూ, అబ్బో, రఘులో ఎంత మార్పు! ఈ రోజు రఘు ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. లలిత రఘు దగ్గర పకోడీలు కొనుక్కొని సంతోషంగా, రఘుగారు, మీరు చాలా మారిపోయారండి. మీ పకోడీల రుచి ఎంత బాగుందో మీ మనసు కూడా అంతే బావుండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలక్క. మీరు నేర్పిన గుణపాఠాన్ని నేనెప్పటికీ మర్చిపోను. కొన్ని నెలల తర్వాత రఘు, వెంకటేష్ మంచి స్నేహితులవుతారు. ఒకరోజు వెంకటేష్, రఘు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నా, మీరిప్పుడు పాత రఘు కాదు. మీ వద్ద రుచి, నైపుణ్యం ఉన్నాయి. నా వద్ద వినియోగదారుల సంబంధాల నైపుణ్యం ఉంది. మనం ఇద్దరం కలిసి పనిచేద్దాం. తప్పకుండా వెంకటేష్. నా అహంకారం పోయింది. ఇప్పుడు నా పకోడీల రుచిని ప్రజల ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నీ సలహా, నీ వినయం నాకెంతో బలాన్నిచ్చాయి. ఇకపై మనిద్దరం ఈ కూడల్లో పకోడీల వ్యాపారాన్ని మరింత గొప్పగా నడిపిద్దాం. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఏ వృత్తిలోనైనా నాణ్యత, శ్రమతో పాటు ప్రజల్ని గౌరవించటం, వినయంగా ఉండటం, మంచి ప్రవర్తన కలిగి ఉండటం చాలా ముఖ్యం. గర్వం, అహంకారం ఎంతటి గొప్ప వ్యాపారాన్నైనా, ఎంత గొప్ప నైపుణ్యాన్నైనా నాశనం చేయగలవు. మర్యాద, మంచితనమనేవి గొప్ప వ్యాపార రహస్యాలు. వ్యాపారంలో నైపుణ్యం కంటే మానవ సంబంధాలు, వినయం గొప్ప ఆస్తి.